ఒక ప్రాజెక్టుకి ఇప్పుడే సంతకం పెట్టాం. 5,000 మందికి సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేసి మా ఆడబిడ్డల్ని ఆర్థిక వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది హైదరాబాద్లో ఐఎస్బి, మన ఐటీడీఏ వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇది వస్తే దగ్గర మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ముందే చెప్పాను, నేనేదో చెప్పేదానికి రాలేదు, ఊరిక మాటలు చెప్పడానికి రాలేదు, పనులు చేయడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా, చేసి చూపిస్తానని ఈ పాడేరు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకటి, రోడ్లు. 1483 గిరిజన హ్యాబిటేషన్స్ ఉన్నాయి. నేషనల్ హైవేలు వేసాం, స్టేట్ హైవేలు వేస్తాం, కానీ మీ ఇండ్ల ఊరికి రోడ్లు లేని పరిస్థితుంది. నేను ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఒక అలవాటు ఉంది, నేను 40 ఏళ్లుగా చెప్తూనే ఉన్నా. మీరేం చేస్తారంటే ఒక 5 మంది ఊర్లో ఉండకుండా మళ్ళా కొండపైకి పోతారు, అక్కడ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు. దానివల్ల వసతులు కల్పించలేం, మీ పిల్లలకు కూడా జీవన ప్రమాణాలు పెరగవు. ఒక ఊరిలో ఉంటే అక్కడే ఫిక్స్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడైతే అక్కడికి అంబులెన్సులు రాకపోతే నేను ఫీడర్ అంబులెన్సులు పెట్టాను, మోటార్ బైకులకు స్కూటర్లకు పెట్టి ఆ స్కూటర్ ద్వారా మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి వచ్చాం. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇంకా చాలా దూరం నుంచి డోలీతో మోసే పరిస్థితి కూడా వస్తున్నారు, అవి పోవాలి. అందుకే 1483 గిరిజన హ్యాబిటేషన్లకి 2,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ సడక్ యోజన గాని రాష్ట్ర ప్రభుత్వం చేసి ప్రతి ఒక్క ఊరికి రోడ్డేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, నీళ్లు, పరిశుభ్రమైన తాగునీరు. జల్ జీవన్ మిషన్ కింద 2,124 పనులు చేసి 220 కోట్ల రూపాయలు, 25 కోట్లు ఖర్చు పెడతాం. ఇంకో పక్కన 2026 డిసెంబర్ నాటికి మరో 1774 పనులు కూడా పూర్తి చేసి 171 కోట్ల రూపాయలతో త్రాగునీరు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. హార్టికల్చర్, ఉద్యానవనం, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద 2030 వరకు ఈ ప్రాంతాల్లో 1938 కోట్లు ఖర్చు పెట్టి ఐటీడీఏల్లో వాల్యూ అడిషన్ కూడా వెళ్ళి మీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ రహదారులు ముందే చెప్పాను, 8,570 కోట్ల రూపాయలతో 515 కిలోమీటర్లు పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకా 19,411 కోట్లతో 472 కిలోమీటర్లు అంతర్జాతీయ స్థాయిలో రోడ్లేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎకో టూరిజానికి అనుకూలమైన ప్రాంతం 10 కోట్లు మంజూరు చేస్తాం. ఇప్పుడే బ్యాంబో కల్చర్ నేను చెప్పాను. ఉన్నత విద్య, విజయనగరం జిల్లాలో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది, పనులు వేగంగా జరుగుతున్నాయి, దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన విజయనగరం జిల్లాలో సాలూరు దగ్గర 519 ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. మొన్నే నేను రివ్యూ చేశాను. దీన్ని పూర్తి చేసి మీకు అంకితం చేసే బాధ్యత, గిరిజనుల యూనివర్సిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అరకు, లంసింగి
మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్గా వస్తాయి. ఇప్పుడే గిడ్డీశ్వరి గారు చెప్తున్నారు, ఈ 3-4 నెలలైతే ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్రాంతానికి వచ్చి ఉదయం 4 గంటలకు నిద్రలేసి ఆ ప్రాంతానికి పోయి పర్యాటకులు చూసే పరిస్థితి. ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతాం. ఇప్పటికే దగ్గర 200కు పైగా హోమ్ స్టేలు, అంటే మీ ఇల్లే గెస్టులకు ఆతిథ్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాబోయే రోజుల్లో 1000 దాకా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దీనికి అవసరమైతే ఆర్థిక సహాయం ఇస్తాం. ఒక ఊర్లో ఉండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని మీతో భాగం పంచుకోవడానికి చాలా మంది బయట నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు, ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి మనం పరిస్థితులన్నీ స్టడీ చేసి వాళ్ళు వెళ్తారు. అలాంటి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దీనికి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ముందుకు పోతాం. ఇంకో పక్క ఎకో టూరిజం ఉంది. తజాంగు రిజర్వాయర్, చెరువుల వేనం వ్యూ పాయింట్, రూదర్ ఫస్ట్ గెస్ట్ హౌస్ ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా టూరిజం హబ్స్ గా తయారు చేస్తాం. ఇంకో పక్క మహిళా శిశు సంక్షేమం కింద 96 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే విశాఖ జిల్లా ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఉండే గిరిజనులందరికీ గ్రామీణ ఆవాస్ యోజన కింద 54,000 ఇండ్లు శాంక్షన్ చేసి ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ముందే చెప్పా, 7 అన్నా క్యాంటీన్లు పెడతాం, డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడే గిడ్డి ఈశ్వరి గారు కూడా మాట్లాడారు. ఇక్కడుండే వాళ్ళందరిలో ఒక ఆలోచన రావాలి. ఏదైతే మొట్టమొదటిసారిగా జీఓఎంఎస్ నంబర్ 275 ఇది ప్రారంభం. అంతవరకు గిరిజనుల యొక్క ప్రాంతాల్లో టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రిజర్వేషన్లు లేవు. ఆ రోజు చదువుకున్న వాళ్ళు కూడా లేరు. ఇది 5/11/1986 నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన ఒకటే ఆలోచించాడు, మా గిరిజన పిల్లలు చదువుకోలేదు, చదువుకోకపోతే ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదా, అవసరమైతే BA పాస్ అయితే BEd లేకపోయినా పర్వాలేదు, లేకుంటే BA డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తా, ఆ తర్వాత చదువుకుంటారని మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ జీవో దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది 89లో. ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా 89 అనుకుంటానిది, అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ 1/1/2000 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే